స్తోత్రం, ఈ స్టోనీ లైఫ్ స్ట్రాంగెస్ట్ లైఫ్. మనం అందుకొరక పోరాడాలి. స్తోత్రం. ఈ స్టోన్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్తోత్రం హై టెంపరేచర్ లావా లోపల నుండి వస్తుందంట. స్తోత్రం. హై టెంపరేచర్ లావా లోపల నుంచి ఈ స్టోన్స్ వస్తాయంట, డైమండ్ స్టోన్స్. చెప్పాలి మనము స్తోత్రం మన లైఫ్ లో వస్తున్న స్తోత్రం సిచ్యువేషన్ ద్వారా వస్తున్న మెనీ టెంపరేచర్, టెంప్టేషన్స్, ప్రాబ్లమ్స్, అది మధ్యలో మమ్మల్ని నిలబెట్టడానికి దేవుడు స్తోత్రం పర్మిషన్ ఇస్తున్నాడు. అది మధ్యలో బిగినింగ్ లవ్, ఆరంభంలో దేవుని దగ్గర నేను ఏ విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని కొరకు ఏదైతే డిజైర్ కలిగి ఉన్నాను, స్తోత్రం బిగినింగ్ లో వస్తున్నదే డివైన్ విజన్. బిగినింగ్ లో ఏది వస్తుందో అదే డివైన్ ప్లాన్. యూరోపియన్స్ పిల్లలను స్తోత్రం వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఎలా చెక్ చేస్తారంటే చాలా టాయ్స్ చైల్డ్ ముందుకు పెడతారంట. ఆ చైల్డ్ ఏ టాయ్స్ ని ఎక్కువ ఆడుకుంటుంది ఆ టాయ్స్ చూసి అది బట్టి మాత్రమే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తారంట. పిల్లలు చెప్పాలి మన బిగినింగ్ లో మన హృదయంలో ఒక ఆశ ఉంటుంది, నేను ఇట్లా అవ్వాలి. హల్లెలూయా చెప్పాలి. దేవుని కొరకు విషయంలో ఇట్లా అవ్వాలి. స్తోత్రం. బిజినెస్ లో ఇట్లా అవ్వాలి. స్తోత్రం. ఎడ్యుకేషన్ లో ఇట్లా అవ్వాలి, ప్రేయర్ లైఫ్ లో ఇట్లా అవ్వాలి, స్పిరిచువల్ లైఫ్ లో ఇట్లా అవ్వాలి. దేవుడు మనకు కొన్ని ప్యాటర్న్స్, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని వ్యక్తి ద్వారా దేవుడు మనకు ఒక పిక్చర్ ఇచ్చి ఉంటాడు. అది బిగినింగ్ టైంలో. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. బేబీ ఒక చైల్డ్ బిగినింగ్ టైంలో ఏ టాయ్ సెలెక్ట్ చేస్తుందో ఆ టాయ్ గురించి స్తోత్రం పేరెంట్స్ ఒక ప్లాన్ చేసుకుంటారు, ఇదే బిడ్డకి ఇష్టం. అన్కాన్షియస్ మైండ్ లో ఇదే స్తోత్రం ఉంది. కానీ 18th ఇయర్ లో ఆ చైల్డ్ స్తోత్రం చూసినది అన్ని మీద ఆశపడుతుంది. హల్లెలూయా చెప్పాలి. చూసినది అన్నిటిపైన ఆశపడుతుంది. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు ఆ ఫాదర్ చెప్తారు, బిడ్డ అది కాదు ఒరిజినల్ మిషన్. నీ చిన్నప్పుడే నీవు పోలీస్ డ్రెస్ వేసుకోవాల్సుకొని ఆశపడ్డావు, నీ చిన్నప్పుడే పెన్ను తీసుకున్నావు, నీ చిన్నప్పుడే ఒక పర్టికులర్ టాయ్ తీసుకున్నావు. అదే నీ డిజైర్, అది నీ అన్కాన్షియస్ మైండ్ లో ఉంది. అది గురించే నేను ఈ సబ్జెక్ట్ లో చదివిస్తున్నాను. ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ చెప్తూ వచ్చు, కొన్ని మంది నీకు కౌన్సిలింగ్ అవచ్చు. అది కాదు ఒరిజినల్. బిగినింగ్ లవ్, బిగినింగ్ లో నీ లైఫ్ లో నేను ఇచ్చిన దర్శనమే ఒరిజినము. ఆ అల్టిమేట్ విజన్ కు వెళ్ళు, ఆ బిగినింగ్ లో వచ్చిన ప్రేయర్ లైఫ్ కి వెళ్ళు, ఆ బిగినింగ్ లో ఉన్న స్తోత్రం ఆ డిజైర్ లోపల వెళ్ళు, ఆ బిగినింగ్ లో ఉన్న ఆరాధనకు వెళ్ళు, ఆ బిగినింగ్ లో నీలో నేను పెట్టిన స్తోత్రం ఏంటి ఆ డివైన్ ఇంటిమెసీలో వెళ్ళు. అందుకొరకే స్తోత్రం. అబ్రహాం ఎక్కడ అన్ని తిరుగుతాడు, కానీ దేవుడు ఎక్కడ ఆయనకు విజిట్ చేస్తారంటే ఫస్ట్ ఆయనకి దర్శనం ఇచ్చిన స్థలంలో ఆయన ఒక బలిపీఠం కట్టారు. అక్కడ వచ్చినప్పుడు దేవుడు స్తోత్రం ఆయనకి దర్శనం ఇస్తాడు. ఎన్కౌంటర్స్ జరుగుతుంది. హల్లెలూయా చెప్పాలి. మీ యొక్క ఒరిజినల్ స్టేటస్ ఎక్కడ వస్తుందంటే మీ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ సాల్వేషన్ టైం. ఆ టైంలో ఉన్నది. అందుకొరకు మీ లైఫ్ ను డెడికేట్ చేసి చూడండి. స్తోత్రం. మధ్యలో వస్తున్న ఏ గొప్ప వినా చెప్పి నాలో ఒక బెస్ట్ ఉంది, నాలో ఒక గ్రేట్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక మిషన్ ఉంది, నాకు దేవుడు ఒక ప్లాన్, ఒక అసైన్మెంట్ పెట్టి ఉన్నారు. అది విడిచి నేను కదలను. హల్లెలూయా చెప్పాలి. నేను పరిశుద్ధాత్మలో ఎవరికో స్తోత్రం ప్రవచిస్తున్నాను. మీ లైఫ్ లో స్తోత్రం ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, ఒక యూ టర్న్ దేవుడు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఓకే. స్తోత్రం. అన్య భాషల గురించి స్తోత్రం కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలనుకుంటాను. స్తోత్రం. అన్య భాష అనేది స్తోత్రం ప్రార్థన కొరకు ఇవ్వబడిన విషయం. స్తోత్రం. 1 కొరింథీ 14వ అధ్యాయము 14వ వాక్యం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఓకే చాలు. మన స్తోత్రం ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. క్రియేషన్, అందరు చెప్పండి క్రియేషన్, సృష్టింపు. స్తోత్రం. ఈ ఆకాశం, భూమి అన్ని స్తోత్రం దేవుడు సృష్టించారు. నిసాను అన్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. ఓకే. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యము 24వ వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మయే ఉన్నారు. దేవుడు ఆత్మయే ఉన్నారు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన ఆరాధించాలని ఎట్లా ఆరాధించాలంట? సత్యంతో ఆత్మతోనా, ఆత్మతో సత్యంతోనా? ఆత్మతో సత్యంతో. హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఆత్మయే ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం.
మీరు ఇక్కడ నిలబడుతున్నారు కదా, ఈ హాల్ లోపల ఉన్నారు. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం ఎన్ని వాయిస్ క్రాస్ అవుతుంది మీకు ఎవరికైనా తెలుసా? ఎన్ని వాయిస్ స్తోత్రం, ఎన్ని లెటర్స్ ఈ లైన్ క్రాస్ అవుతుంది ఎవరికైనా చూడవచ్చా? చూడలేము. హల్లెలూయా చెప్పాలి. అందుకొరకు స్తోత్రం లేదని అర్థమా? లేదని అర్థమా? స్తోత్రం. ఇక్కడ ఆఫ్రికా నుంచి మెసేజ్ వస్తుంది, అమెరికా నుంచి మెసేజ్ వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ మెసేజ్ వస్తుంది, ఫొటోస్ వస్తుంది. అదన్నీ ఎక్కడ క్రాస్ అవుతుంది? ఇప్పుడు మనం ఉన్న చోట్లనే క్రాస్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ అది ఉంది, ఎందుకంటే ఆ వేవ్స్ క్రాస్ అవుతుంది. ఆమేన్. కాబట్టి స్తోత్రం అది ఉంది, కానీ ఏం చేయలేదు, మన కంటికి కనబడలే, మనం చూడలే. ఆ టెక్నాలజీ ప్రకారం చూసినప్పుడు అది ఉంది, లేదంటే లేదు. హల్లెలూయా చెప్పాలి. ఓకే. సృష్టి స్తోత్రం, సృష్టి ముందు ఏమి ఉంది అని అడిగితే నాకు తెలియదు, కానీ దేవుడు అక్కడ ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. దేవుడు అక్కడ ఉన్నారు. ఫాదర్ ఉన్నారు, జీసస్ ఉన్నారు, హోలీ స్పిరిట్ ఉన్నారు. స్తోత్రం. ఆయన కొరకు సృష్టించబడిన వాళ్ళే దేవదూతలన్నీ. ఓకే. సృష్టిలో స్తోత్రం బిగినింగ్ లో దేవుడు, బైబిల్ చెప్తుంది దేవుడు ఎలా ఉన్నారు? ఆత్మయ్య ఉన్నారు, స్పిరిట్ గా ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. వెలుగు కలుగును కాక. స్తోత్రం. తర్వాత పక్షులు సృష్టించబడిన గాక, తర్వాత చేపలు సృష్టించబడిన గాక, సూర్యుడు చంద్రుడు సృష్టించబడిన గాక. ఇది ఒకటికి దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఆత్మ మండలంలో పలుకబడిన విషయము మెటీరియల్ గా మారుతుంది. ఏమవుతుంది? మెటీరియల్ గా మారుతుంది. హల్లెలూయా. ముందుగా అక్కడ ఏమీ లేదు. అందుకొరకే అబ్రహాము స్తోత్ర విశ్వాసం గురించి చెప్పినప్పుడు దేవుడు లేనదిని ఉన్నట్టు పిలిచి రప్పిస్తున్న దేవుడు, లేనదిని ఉన్నట్టు పిలిచి రప్పించిన దేవుడు. దేవుడు స్పిరిట్ గా ఉన్నారు. స్తోత్రం. ఆయన పలుకుచున్నప్పుడు స్తోత్రం స్పిరిట్ దగ్గర నుండి, స్పిరిట్ లో నుండి మెటీరియల్స్ వస్తుంది. హల్లెలూయా చెప్పాలి. ఈ రోజు స్తోత్రం ఈ వరల్డ్ మెటీరియల్స్ వరల్డ్ అయిపోయింది. ఆమేన్. తెలుగులో ఏం చెప్పాలి? మెటీరియల్స్ తెలుగులో ఏమంటారు? స్తోత్రం. పదార్థ సంబంధమైన లోకం అయిపోయింది, లేక వస్తు సంబంధమైన లోకం అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. ఈ లోకం ఈ రోజు స్తోత్రం మెటీరియల్స్ మీదే డిపెండ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. ఒక అన్నయ్య చర్చ్కి వచ్చారు మన పాత ఇంట్లో. బ్రదర్, మీ ఆరాధన అన్ని బాగానే ఉంది, మీ మెసేజ్ అన్ని బాగానే ఉంది, అభిషేకం అన్ని బాగానే ఉంది, ఆమ్స్ట్రీ లాగా స్తోత్రం మీ ఇక్కడ మా పాత ఇల్లు పరిస్థితి స్తోత్రం కళలు కూడా చూడలేదయ్యా ఇప్పుడు. అట్లా బిల్డింగ్ ఏం లేదు కాబట్టి మాకు ఏమవుతుంది, చాలా ఇరుకుగా ఉంది, అందుకొరకే నేను రాలేకపోయాను బ్రదర్ చెప్పండి. స్తోత్రం అయ్యా, మీకు విశాలమైన మార్గం ఉంటుంటే మీరు అక్కడ వెళ్ళండి. హల్లెలూయా. స్తోత్రం. ఆ ఇంటికి ఇప్పుడు ఇదే డబుల్ పోర్షన్ అయిపోయింది, ఇప్పుడు రాలే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఏదో ఒక మెటీరియల్ రీజన్ స్తోత్రం ఎందుకు రాలే, అక్కడ సౌండ్ బాలే. చాలా మంది చెప్తుంది ఎందుకు అక్కడ రాలే. స్తోత్రం. అక్కడలాగా మంచి ఇన్స్ట్రుమెంట్స్ లేదు, వర్షిప్ అక్కడ బాగుంటది. స్తోత్రం. ఏదో ఒక మెటీరియల్ రీజన్ బట్టి మాత్రమే స్తోత్రం. కానీ స్తోత్రం వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మెటీరియల్ కాదు ఇంపార్టెంట్, స్పిరిటే ఇంపార్టెంట్. స్తోత్రం. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు స్తోత్రం అన్య భాషకి ప్రధాన ప్లేస్ ఇవ్వాలి. అందుకని పౌలు ఏమంటున్నారు? స్తోత్రం. నేను ఆత్మతో పాడుదను, మనసుతో పాడుదను. ఓకే. అన్య భాష స్తోత్రం భాషలో మాట్లాడుచున్న నేను స్తోత్రం అతనికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలంటే, దానికి అర్థం చెప్పాలంటే నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? స్తోత్రం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? ఆమె చెప్పలే, అన్య భాషల్లోనే ఆత్మ ద్వారానే ప్రార్థన చేయాలి. ఇట్లా చెప్పాలి. మీరు ఎంత అధికంగా, నేను చాలాసార్లు చెప్పినది మరలా ఒక రిమైండింగ్ మాత్రమే. స్తోత్రం. ఆత్మ వరము అన్నది ఒక ప్లాట్ఫామ్ కొరకు కాదు, ఈ ప్లేస్ కొరకు కాదు, స్పిరిచువల్ గిఫ్ట్ ఒక చర్చ్ బిల్డింగ్ కొరకు కాదు. జీసస్ యేసుక్రీస్తు యొక్క స్పిరిచువల్ ప్యాటర్న్, అదేంటి ఆత్మవరమును వాడే విధము స్తోత్రం. ఆయన ఒక్క ప్లాట్ఫామ్ కొరకు స్పిరిచువల్ గిఫ్ట్ ను వాడలేదు. ఆయన ట్రావెల్ చేసిన ఆన్ ది వేలో ఒకరు అరుస్తున్నారు, ప్రభువా నాకు సహాయం చేయంటే ద గిఫ్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ వండర్ అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది.
పవర్ డెమాన్స్ట్రేట్ అవుతుంది, గుడికలు తెరవబడుతున్నది. రోడ్లనే స్తోత్రం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ స్తోత్రం. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న గాడిద పిల్లని చూస్తున్నారు. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ స్తోత్రం. ఇక్కడ నేను వెళ్ళండి, అక్కడ స్తోత్రం, అక్కడ ఆ విలేజ్ పేరు మర్చిపోయాను, బెతాని అనుకున్నాను. అక్కడ వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల స్తోత్రం బంధించబడుతుంది. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వాడుతున్నారు. రోడ్లోనే, ట్రావెల్ చేసిన ప్లేస్ లోనే, మన జాబ్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ గిఫ్ట్ వాడబడాలి. దానియేలు స్తోత్రం గిఫ్ట్ వాడినది స్తోత్రం అక్కడ సినహా కాదు, అక్కడ ప్రేయర్ మీటింగ్ లో కాదు గిఫ్ట్ ఆపరేట్ అనేది. ఇప్పుడు ఉన్న స్టైల్ ఏమైపోతుందంటే స్తోత్రం ఒక ప్లాట్ఫామ్ ఉంటుంటే ఆ ప్లాట్ఫామ్ లో స్తోత్రం గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. కానీ బిబ్లికల్ ప్యాటర్న్ అట్లా కాదు. స్తోత్రం మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు గిఫ్ట్ ఆపరేట్ చేయవచ్చు, మీరు కిచెన్ లో ఉన్నప్పుడు మీకు కిచెన్ లో స్తోత్రం గిఫ్ట్ ఆపరేట్ చేయవచ్చు. చెప్పాలి ఫెయిత్ గిఫ్ట్. మాకు తెలిసిన ఒక ఆంటీ స్తోత్రం కేరళలో స్తోత్రం అమ్మ అని పిలుస్తాం స్తోత్రం. 16 మందికి 1/2 కిలో రైస్ మాత్రమే బిర్యానీ, వాళ్ళు 1/2 కిలో బిర్యానీ చేసి స్తోత్రం చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న తినాలి రెడీగా ఉన్నారు. 16 మంది పాస్టర్ వచ్చారు స్తోత్రం. సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉన్న పాస్టర్స్ స్తోత్రం. 16 మంది వచ్చారు. ఆ అమ్మ చెప్పింది అందరికి ఇప్పుడు మనం భోజనం ఇస్తాం. ఫెయిత్ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఆపరేట్ చేసింది ఆమె. చాలా విశ్వాసం స్తోత్రం. కొంచెం డబ్బు ఉన్నా అది పట్టుకుని పెద్ద ప్లాన్ చేస్తుంది స్తోత్రం. 16 మంది పాస్టర్ కి భోజనం పెట్టి ఆ రోజు రాత్రి చివరిగా నేను వెళ్తున్నప్పుడు నాకు చెప్తుంది, మొనే ఇన్ని 16 పాస్టర్స్ వన్నాയിരുന്നു. నేను మలయాళంలో చెప్పింది స్తోత్రం. 16 మంది పాస్టర్స్ వచ్చారు స్తోత్రం. అందరికీ మేము పెట్టాము, మేము భుజించాము, నీకు కూడా ఒక ప్లేట్ ఉంది. 1/2 కిలో రైస్ లో 16 మంది పాస్టర్స్, మిగిలిన బిర్యానీ నాకు కూడా వచ్చింది గిఫ్ట్. అది కిచెన్ లో మీరు ఆపరేట్ చేయవచ్చు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మీరు ఆ గిఫ్ట్ ఆపరేట్ చేయవచ్చు, మీ జాబ్ లో మీరు గిఫ్ట్ ఆపరేట్ చేయవచ్చు. మనం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిన వెంటనే స్తోత్రం అల్లం తిన్నే లాగా ఫేస్ పెట్టుకొని స్తోత్రం. తర్వాత అందరి దగ్గర ఒక టెన్షన్ అయ్యి, అందరి దగ్గర స్తోత్రం మన లోపల ఉన్న స్తోత్రం మన నెగటివ్ ఎమోషన్ రిలీజ్ చేసాం స్తోత్రం. ఏం చేయాలంటే స్తోత్రం మీ గిఫ్ట్ ను ఆపరేట్ చేయాలి. ఆ గిఫ్ట్ ఆపరేట్ అవ్వాలంటే దానికి ఉన్న స్తోత్రం రిసోర్స్, బేస్, ఫౌండేషన్, రూట్ ఏమంటే మా రబ శాఖ రబ హాసి కలబర శాంత రబ. నేను స్తోత్రం లాస్ట్ వీక్ మనకి బిఫోర్ లాస్ట్ సాటర్డే మనకి స్తోత్రం ప్రేయర్ మీటింగ్ ఉంది స్తోత్రం. నేను అనుకున్నాను స్తోత్రం అందరికి వాట్సాప్ లో ఇన్విటేషన్ అన్ని పంపించాను స్తోత్రం. కానీ మార్నింగ్ మంచిగా క్లైమేట్ ఉంది, నేను చాలా ఊరుకున్నాను క్లైమేట్ మంచిగానే ఉంది చెప్పి. మధ్యాహ్నం సత్య శోధన, మధ్యాహ్నము ఆ స్తోత్రం 3 గంటలకి సత్య శోధన వచ్చింది. ఎట్లా అంటే కుమ్మ వర్షం అంటే స్తోత్రం అప్పటి వరకు బాగానే కొట్టింది. అప్పుడు నార్మల్ వర్షం అయితే ఓకే, కొడుతున్నా చూస్తే ఇది ఆగుదా స్తోత్రం. అట్లా నేను స్తోత్రం చూసి భయపడిపోయాను స్తోత్రం. కొన్నిసేపులో పరిశుద్ధాత్మ నాలో ఆ పీస్ ఇచ్చాను స్తోత్రం. ఈ వర్షం ఆపడానికి నేను అధికారం కలిగి ఉన్నాను రా చెప్పాలి స్తోత్రం. జస్ట్ డోర్ దగ్గర వెళ్ళి ఉరాబా శాఖ లబారాబా ఆ వర్షం చూశాను చెప్పాలి. వర్షంను పంపినవాడు నువ్వే అయ్యా. ఈ వర్షం నీ కంట్రోల్లోనే ఉంది. మరాబా శాఖ లబారాబా జస్ట్ ఇట్లా చేయి జాపి యేసు నామములు క్లైమేట్ మాకు పాసిబుల్ అవును గాక స్తోత్రం. 5-6 వరకు స్తోత్రం, 5 o'clock వరకు వర్షం అసలు ఆగలే. నాకు విశ్వాసం కొంచెం డౌన్ అయిపోయింది. ప్రభువా నేను చెప్పిన ప్రార్థన అది నా ప్రార్థన కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రార్థన. నా ప్రార్థనకి తప్పకుండా జవాబు రాకూడదు. అట్లా నా ప్రార్థనకి జవాబు వస్తే నా కొమ్ము పెరిగిపోతుంది. హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థనకి జవాబు రాకుండా ఉండదు, ఎందుకంటే నీ ఎప్పుడు నిరంతరంగా ఉన్నవాడు. ఆ హార్ట్ లో ఫెయిత్ కన్ఫెషన్ చేసి స్తోత్రం ఒక్కొక్క వర్క్ చేస్తున్నాను బయట చూస్తున్నాను, ఒక్కొక్క పని చేసుకున్నాను బయట చూస్తే స్తోత్రం 5 o'clock ఎగ్జాక్ట్ స్తోత్రం వర్షం స్టాప్ అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. నేను ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినది స్తోత్రం ఒక 20 మంది వచ్చినా చాలు. హల్లెలూయా చెప్పాలి. కానీ ఆల్మోస్ట్ 70-80 పీపుల్స్ వచ్చారు స్తోత్రం. ఈ కరోనా పాండమిక్ సీజన్ లో కూడా అంతమంది వచ్చారంటే 70-100 అమ్మా 80 మెంబర్స్ వచ్చారు ఆ రోజు. మిరకల్ స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే స్తోత్రం మనము గిఫ్ట్ ఆపరేట్ చేయడం కొరకు ఒక ప్లాట్ఫామ్ కాదు అవసరము. మనము మన గిఫ్ట్ ఆపరేట్ చేయడానికి ఉన్న ప్లేస్ స్తోత్రం మన యొక్క లివింగ్ ప్లేస్, మన జాబ్ చేసిన ప్లేస్,
మన ట్రావెలింగ్ ప్లేస్. సముద్రంలో స్తోత్రం ట్రావెల్ చేస్తున్న పౌలు స్తోత్రం ఆయన గిఫ్ట్ ఆపరేట్ చేసినప్పుడు స్తోత్రం ప్రొఫెటిక్ గిఫ్ట్ లో ఆయన చూస్తున్నప్పుడు స్తోత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ స్తోత్రం నాశనం కలగదు. మనం అందరూ క్షేమంగా వెళ్తాం. మనకున్న ప్రయాణంకి ఏ కీడు రాదు. అలలు వస్తుంది, తుఫాను వస్తుంది, ఓడ ఇరిగిపోతుంది, కానీ ప్రాణఛేదం రాదు. హల్లెలూయా చెప్పాలి. పౌలు అక్కడ గిఫ్ట్ ఆపరేట్ చేస్తున్నారు. అందరూ స్తోత్రం భోజనం తినకుండా అలసిపోతున్నారు. అందరు పౌలు చెప్తున్నారు, మీరు తినండి, మన ట్రావెల్ మంచిగా అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. మనకు చావు లేదు, మనకు ఒక తప్పించిపోవడానికి స్తోత్రం కాపాడబడడానికి ఒక మార్గం దేవుడు ఏర్పరిచి ఉన్నారు. స్తోత్రం గిఫ్టే ఆపరేట్ చేస్తున్నారు అక్కడ. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం పీటర్ స్తోత్రం కోర్టులో నిలబడుతున్నారు. కోర్టులో నిలబడుతున్నారు. అందరూ అడుగుతున్నారు, రే నీ ఏ నామంలో ఈ ఇట్లా అద్భుతం చేస్తున్నారు స్తోత్రం. అక్కడ పీటర్ స్తోత్రం ఒక 2 నెలల క్రితము అదే ప్లేస్ లో వచ్చి ఉన్నారంటే దొంగ చూపు చూస్తుండొచ్చు. హల్లెలూయా చెప్పాలి. కానీ ఇప్పుడు స్తోత్రం పీటర్ వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మను నిండి, అర్థం ఏమంటే పరిశుద్ధాత్మ కంట్రోల్ అయ్యారు. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నదానికి ఒక్క సైన్ ఏమి, స్పీకింగ్ ఇన్ టంగ్స్. హల్లెలూయా చెప్పాలి. మీరు పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నారా లేదా అని చెప్పడానికి ఒక్కటే స్తోత్రం. అందుకొరకే అన్ని స్తోత్రం ఆత్మ గురించి పరిశుద్ధాత్మ ఎక్కడ వచ్చారంటే నాలుకలో వచ్చారు. స్తోత్రం ఈ నాలుకను ఎవరు కంట్రోల్ చేయలేదు. దానికి ఏమి కావాలంట? కళ్ళెం కావాలి. గుర్రమును కంట్రోల్ చేయడానికి అట్లా కళ్ళెం కావాలంట. పరిశుద్ధాత్మ ఇచ్చిన అన్య భాషనే మన యొక్క నోటికి కళ్ళెం. మనం ఎట్లా మన డైరెక్షన్ మార్చుతుంది, మనకు డైరెక్షన్ చూపిస్తుంది. హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధాత్మలను నిండి ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. నేను ఇస్తున్నప్పుడు స్తోత్రం, అయ్యా మాకు యేసయ్య వచ్చారు, ఆయననే మాకు ఇన్ని బోధించారు అట్లా చెప్పలే. మీరు చంపిన యేసుక్రీస్తువే మీకు రక్షకుడు అయి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మలో నిండినప్పుడే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మకి మీరు స్తోత్రం ఎంత అధికంగా స్థానం ఇస్తున్నారు దానికి ఒక్క సైన్ ఏమంటే స్పీకింగ్ ఇన్ టంగ్స్. స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషలో మాట్లాడుతున్నవాడు స్తోత్రం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంట? ఆత్మలో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మలో విజ్ఞాపన చేస్తున్నారు. అంటే స్పిరిచువల్ గా స్తోత్రం దేవుడు ఎలా ఉన్నారు? ఆత్మయే ఉన్నారు, స్పిరిట్ గా ఉన్నారు. ఆత్మలో నుండి పలుకబడిన మాటకి స్తోత్రం భూమిలో కార్యం, మెటీరియల్ వరల్డ్ లో స్తోత్రం కార్యం జరిగినది. హల్లెలూయా స్తోత్రం సృష్టింపు జరిగినది. అంటే మీరు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, అన్య భాషల్లో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఏదైతే మెటీరియల్ వరల్డ్ లో ఏదైతే మీ లైఫ్ కి మేనిఫెస్ట్ అవ్వాలో అది అన్ని క్రియేట్ అవుతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం జాబ్ లేని వాళ్ళు స్తోత్రం నాకు జాబ్ లేదు ప్రభు స్తోత్రం. తర్వాత ఆ పాస్టర్ ఈ పాస్టర్ తర్వాత అయ్యో స్తోత్రం ప్రేయర్ రిక్వెస్ట్ విని స్తోత్రం అట్లా డల్ అయిపోతారు. సంటైమ్ ప్రభు ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఈ సమస్యలో వీళ్ళకి ఈ అప్పు ఎట్లా తీరుతుంది, ఇట్లా మాకే క్వశ్చన్ వచ్చేది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం షార్ట్ కట్ చెప్తున్నాను. స్తోత్రం మీ ఫోన్ కాల్ చేయడం మానేసి హల్లెలూయా చెప్పాలి. దేవుడి దగ్గర డైరెక్ట్ కమ్యూనికేట్ చేయండి. అన్య భాషల్లో కొంచెంసేపు మాట్లాడండి. మీకు అర్థం అవ్వాలి అని అవసరం లేదు. హల్లెలూయా చెప్పాలి. అర్థం అవ్వనట్టు మీరు విజ్ఞాపన చేస్తే అర్థం చేపిస్తారు, కానీ అర్థం అవ్వాలని అవసరము లేదు. స్తోత్రం మీరు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే స్పిరిట్ వరల్డ్ లో స్తోత్రం మీకు ఏదైతే ఓపెన్ అవ్వాలని ఓపెన్ అవుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ద్వారా మీరు ఏం చేసి ఉన్నారు? ఆశీర్వదింపబడి ఉన్నారు. స్పిరిచువల్ గా మీరు దీవించబడి ఉన్నారు. చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ స్పిరిట్, ఇన్ ద స్పిరిట్ లో. అలా ఆత్మ మండలం నేను ఎలా ఉన్నాను? ఆశీర్వదించాను. ఎవరిలో? క్రీస్తులో. నేను క్రీస్తులో ఆత్మ మండలంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆశీర్వాదం ఉన్నాను. ఈ మెటీరియల్ వరల్డ్ లో స్తోత్రం ఇప్పుడు కూడా అదే కష్టాలు, ఇప్పుడు కూడా అదే. నా కన్నుల కన్నీటి తుడిచి నా స్తోత్రం ఎన్ని రోజు అయ్యా ఈ కన్నుల కన్నీటి తుడిచాలి? హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు కూడా యుద్ధము ఎన్ని రోజు అయ్యా యుద్ధము? హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ఎన్ని రోజు పోరాటము, ఎన్ని రోజు సమస్య గురించే టెస్టిమనీ చెప్తాను. నేను అడుగుతాను ప్రతి వారము తలనొప్పి టెస్టిమనీ, కాలు నొప్పి టెస్టిమనీ, థైరాయిడ్ టెస్టిమనీ, మైగ్రేన్ టెస్టిమనీ, స్తోత్రం
ఒక సేవకుడు చెప్పారు, నాకు చాలా బాధనే అనిపించింది కానీ అది నిజం. స్తోత్రం. సంఘంలో స్తోత్రం బలహీనులే ఎక్కువ ఉన్నాం. చెప్పాలి ఎందుకంటే ఈ రోజు కానీ దేవుడు నన్ను సౌఖ్యపరుస్తాడు. బెతెస్దా పోల్ దగ్గర స్తోత్రం రోగిలు చాలా మంది ఉన్నారంట. ఏంజల్ వచ్చి వాటర్ తిప్పుతున్నప్పుడు ఎప్పుడో ఒకడు అదృష్టం కలిగిన వాడు సౌఖ్యపడతాడు. స్తోత్రం. అట్లానే సంఘము బలమైనది, సంఘము ఆరోగ్యమైనది. పాత నిబంధన స్తోత్రం ఏన్షియంట్ చర్చెస్ లో మీలో బలహీనుడు ఎవరైనా ఒకడు ఉంటే సంఘం పెద్దవాళ్ళను పిలవండి, పిలిచి ప్రేయర్ చేయాలి, అప్పుడు సౌఖ్యం అవుతుంది. ఇప్పుడు స్తోత్రం మీలో ఆరోగ్యమైన ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని పిలిచి ప్రార్థన చేయించుకోండి. పరిస్థితి ఎక్కడ మారిపోయింది స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ పోయినా స్తోత్రం హీలింగ్ క్రూజైడ్ అంటే స్తోత్రం క్రౌడ్ అస్సలు. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ముగ్గురు వస్తారు. ఎందుకు తెలుసా? మిగిలిన వారు చెప్తారు, మిగిలిన కాల్ చేసి బ్రదర్ నాకు షుగర్ ఉంది, ఫాస్టింగ్ చేయొచ్చా? నాకు ప్రెషర్ ఉంది, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వచ్చి ఫాస్టింగ్ చేస్తాం. అయ్యో అట్లాగానే చేయండి. స్తోత్రం. సంఘము దైవిక బలముల ముందుకు కొనసాగాలి. అందుకొరకే స్తోత్రం సంఘమును దేవుడు భూమిని స్థాపించాడు.